రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి యొక్క పాలన గురించి ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు ఎంతగా వైరల్ అయ్యాయో మనం చూసాం. అయితే ఇందులో ఇప్పుడు ఒక కొత్త ట్విస్ట్ మనకి వినిపిస్తుంది. అదేంటంటే ప్రశాంత్ కిషోరే అట్లా చెప్పించారా అంటే జగనే అట్లా చెప్పించారా ప్రశాంత్ కిషోర్తో, లేదా ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు జగన్కే కలిసి వస్తాయా అనేటువంటి మాటలు ఎక్కువగా మనకి వినిపిస్తున్నాయి. ఎందుకు అట్లా అంటున్నారు జనాలు అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ప్రశాంత్ కిషోర్ ఒకప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడుగా, తను గెలిచిన తర్వాత కూడా ప్రశాంత్ కిషోర్ని తన వాళ్ళందరికీ చూపించి ఈయన వల్లే గెలిచానని చూపించారు, ప్రజలకి చూపించారు, ఐపాక్ టీంకి, జగన్ బృందానికి, వీళ్ళందరికీ కూడా పరిచయం చేసి మన గెలుపుకి ఈయనే ముఖ్య కారణం అంటూ చూపించుకున్న జగన్కి, ప్రశాంత్ కిషోర్కి ఆ తర్వాత పొరపొచ్చులు వచ్చాయి. ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డిని కానీ ఇంకొకరిని కానీ పక్కన పెట్టేసి ప్రశాంత్ కిషోర్ ఐపాక్ సంస్థ కూడా వేరే వాళ్ళకి అప్పచెప్పేసి బీహార్ వెళ్ళిపోయారు, ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య సరైనటువంటి వాతావరణం లేదు. రీసెంట్గా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడిని కలిశారో అప్పుడు ఇంకా వీళ్ళిద్దరి మధ్య దూరం పెరుగుతూ వస్తుంది అనేది స్పష్టమైంది. అయితే ప్రశాంత్ కిషోర్తో జగన్ చెప్పించారు అని నేనైతే అనుకోను, కానీ కొంతమంది మాత్రం ఈ రకమైనటువంటి ఆరోపణ జగన్ మీద చేస్తున్నారు. ఎందుకంటే ప్రశాంత్ కిషోరే చెప్పాడు జగన్ ఖచ్చితంగా ఓడిపోతాడని, కాబట్టి మనం ఇంకా కూల్గా రిలాక్స్ అయిపోవచ్చులే అని ప్రతిపక్షాలు అనుకుంటాయని, అట్లా రిలాక్స్ అయ్యేటువంటి ఒక స్ట్రాటజీని ప్రశాంత్ కిషోర్ ద్వారా జగన్ నడిపిస్తున్నారని. ఎందుకంటే ఎవరు ఆ మాట అన్నా కూడా టీడీపీ అంత సీరియస్గా తీసుకోదు. వైఎస్ షర్మిల అన్నారు అనుకోండి, ఎంత చెల్లికి జగన్కి సొంత చెల్లి అయినా కూడా వైఎస్ షర్మిల మా అన్న ఓడిపోతాడు అంటే రాజకీయంగా ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి కాబట్టి అన్నారులే అనుకుంటారు. ఇంకొకటి ఏంటంటే సర్వే సంస్థల మీదో లేకపోతే ప్రిడిక్షన్ మీదో అంత గొప్ప తెలివితేటలు ఉన్న వ్యక్తి కాదు, రాజకీయంగా అంత అనుభవం లేదు, రీసెంట్గానే తన పార్టీని విలీనం చేసి మరీ కాంగ్రెస్లోకి వచ్చారు, సో పెద్దగా పట్టించుకోరు. ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు అంటే ఓకే, ఒక్కోసారి ఒక్కోలా మాడుతుంటాడులే అనుకుంటారు. కానీ ప్రశాంత్ కిషోర్ లాంటి ఒక మాజీ స్ట్రాటజిస్ట్, సర్వేలు ఎక్కువగా చేసే వ్యక్తి, ప్రజల్లో తన టీం ఉంటుంది అని నమ్మేటువంటి వ్యక్తి ఈ మాట అన్నప్పుడు ప్రతిపక్షాలు చాలా గట్టిగా నమ్మి తమ యొక్క ప్రయత్నాలు ఎన్నికల వరకు ఏమున్నాయో అవి డబ్బు పరంగా కావచ్చు, జనాల్ని సమీకరించుకునే అంశాలు కావచ్చు, జనాల్లో పెట్టుకునే సభలు కావచ్చు, వాటి విషయంలో జాగ్రత్త పడతారు. కాస్తంత డబ్బు ఆదా చేసుకుందాం అనుకుంటారు. లేదంటే జగన్ ఓడిపోతాడని ప్రశాంత్ కిషోరే చెప్పాడు కాబట్టి మనం లైట్ తీసుకుందాంలే, పెద్ద ఎలక్షన్ ఈజీగా గెలవబోతున్నాం అనే ఓవర్ కాన్ఫిడెన్స్ వాళ్ళలోకి తెప్పించాలి అనే జగన్ ఈ రకమైనటువంటి స్ట్రాటజీ ప్లే చేశాడు అనేటువంటి మాటలు చాలామంది అంటున్నారు. సో ఏ స్ట్రాటజీ వర్కౌట్ అయినా ఏపీలో ఎన్నికల్లో జనాలు ఎవరు కోటైపోతున్నారో మీరు చెప్పండి. ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు, ఎవరి ఓట్లు ఎవరి వైపు ఉండబోతున్నాయో మీరు చెప్పండి. మన కామెంట్స్ని సర్వే సంస్థలు చూసి దాన్ని బట్టి రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి. కాబట్టి కామెంట్ చేయకుండా వెళ్ళకండి. టాప్ 150లో ఎవరి పేరు ఉందో వాళ్ళ పేరే చివరగా రిజల్ట్స్లో ప్రకటిస్తాయి సర్వే సంస్థలు. కాబట్టి కంపల్సరీ కామెంట్ చేయండి.